ప్రధాని మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహిస్తున్న మన్ కీ బాత్ ఎంతో గొప్ప కార్యక్రమమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ ప్రోగ్రాంతో ప్రధాని సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక, పరిశోధన అంశాలను ప్రజలతో పంచుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్ కాశీగూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పార్టీ నాయకులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు కిషన్ రెడ్డి. ప్రోగ్రాం తర్వాత పారిశుద్ధ్య కార్మికులకు బెడ్షీట్స్, స్వెటర్స్ పంపిణీ చేశారు. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాలుగా ప్రతి నెల చివరి ఆదివారం 11 గంటలకు మన్ కీ బాత్ పేరుతో దేశ ప్రజలతో సంభాషించేటువంటి కార్యక్రమం, దేశంలో జరుగుతున్నటువంటి సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక పరిశోధన కార్యక్రమాల గురించి, మారుమూల ప్రాంతాల్లో లేక వ్యక్తులు చేసేటువంటి మంచి పనులను మనందరితో పంచుకునేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం. వారు ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా ఆయన విదేశాల్లో ఉన్న, పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న, దేశ పర్యటనలో ఉన్న, మరి విధిగా ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమం చేపట్టడం అనేటువంటిది నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం. ఇది ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు ఏ ప్రధానమంత్రి కానీ, ఏ రాష్ట్రపతి కానీ ప్రతి నెల ఈ రకంగా కష్టమైన, ఇబ్బందులున్నా, ఒత్తిడున్నా కూడా ప్రజలతో మమేకమై మాట్లాడేటువంటి కార్యక్రమం. అందులో ఒక సాధారణ రేడియో, సెల్ ఫోన్లో వినొచ్చు, రేడియోలో వినొచ్చు, టీవీలో చూడొచ్చు. ఆ రకంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా మరి ఈరోజు ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమం కొనసాగిస్తున్నాం. సాంస్కృతిక కార్యక్రమాల గురించి చెప్పారు, అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల గురించి చెప్పారు, దేశ ప్రజల ఆరోగ్యం గురించి చెప్పారు. ఆ రకంగా ప్రతి సంవత్సరము ఏదైతే వారు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తారో ఈ మన్ కీ బాత్లో కూడా వచ్చేటువంటి, అంటే ఇంకో 2-3 రోజుల్లో వచ్చేటువంటి నూతన సంవత్సరానికి సంబంధించి కూడా అడ్వాన్స్గా ప్రధానమంత్రి గారు దేశ ప్రజలకు మన్ కీ బాత్ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.